జానకి నా మనిషి. తన కష్టం వస్తే నేను వచ్చి తీరుతాను. ఎవడు కాదన్నా నిలువున నరికేస్తా. ఆదిత్య, ఇదే ఈ పొగరే మంచిది కాదు అని చెప్తున్నావు. ఆ రోజు తోట బంగళాలో దొరికినప్పుడు కూడా మిమ్మల్ని ఇరికించారని నా భర్త మీద నింద వెయ్యాలని చూశారు. అది నింద కాదు, నిజమని ఆ రోజు మీరెంతగానో ప్రేమించే మీ భార్య దక్ష నమ్మింది. అందుకు మీకు శిక్ష కూడా విధించింది. అయినా బుద్ధి రాలేదా మీకు? ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి దక్ష జీవితం నుంచి వెళ్ళిపోయింది మీరు. మళ్ళీ గుమ్మం వైపు కన్నెత్తి చూడకుండా ఆగిపోయింది మీరు. నా చెల్లెలు కాలం చేశాక తన కూతుర్ని తీసుకెళ్తానని ఈ ఊళ్ళో అడుగు పెట్టినా మా అమ్మ మాటిచ్చింది కాబట్టి, ఆ కూతురు ఈ ఇంట్లోనే పెరగాలి కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వలేదు. మీ నీడ కూడా తన మీద పడకుండా పెంచాం. దానికి కారణం మీ మీద పగో ప్రతీకారమో కాదు, మా చెల్లెలికిచ్చిన మాట. తను చివరిసారిగా మమ్మల్ని అందరినీ కోరిన మొదటి మాట. ఆ మాట నిలబెట్టుకోవడానికి మేము ఎంత కష్టపడ్డాము. అయినా సరే అనుకున్నది సాధించారు కదా. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారు? నా భర్త కాలర్ పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? నీ భర్త ఏంటో ప్రేమించిన నీకు తెలియకపోయినా నాకు బాగా తెలుసు. ఇతని వల్ల నేను నరకాన్ని చూశాను, నా కుటుంబాన్ని కోల్పోయాను. నా కన్న కూతుర్ని 20 ఏళ్ళు ఈ కంటితో చూడకుండా ప్రతిరోజు కన్నీరు కారుస్తూ బ్రతికాను. దీనంతటికీ కారకుడైన నీ భర్తని ఎప్పటికీ క్షమించను. అయినా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నా జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. జానకి, ఇక్కడ నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అగత్యం అంతకన్నా లేదు. పద వెళ్దాం. వదులు భార్గవ్, ఆ చేతిని పట్టుకునే అర్హత నీకు లేదు. తనని ఆపే అధికారం నీకు అంతకన్నా లేదు. మావయ్య, జానకి మీద నింద పడింది. మా ఊరి ధర్మపీఠం ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలు చేయడానికి కొంత సమయం ఉంది. అది నింద నిరూపించే వరకు జానకి నా కనుసన్నల్లోనే ఉండాలి అని
ధర్మపీఠం ముందు నిర్ణయించాం. అందుకే జానకిని ఇక్కడికి తీసుకొచ్చాను. జానకి తన తప్పు లేదని నిరూపించుకునేంత వరకు ఇక్కడి నుంచి జానకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది శాసనం. ఆ శాసనాన్ని ధిక్కరించి జానకిని తీసుకెళ్లే అధికారం మీకు లేదు. నీ శాసనాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. అవన్నీ నా దగ్గర చెల్లవు. ఎందుకు భార్గవ్ బాబు, ఎందుకండి? వద్దు ఫ్రెండ్, అనవసరంగా నా గురించి మీరు గొడవ పడొద్దు. నా మీద పడింది నిందే అని నువ్వు నమ్మావు, అది చాలు. నా గురించి ఇంతవరకు వచ్చావు, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల నువ్వు ఇన్ని మాటలు పడుతుంటే నేను తట్టుకోలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న రోజు నేనే మీ ఇంటికొచ్చి మీతో మాట్లాడతాను. వీళ్ళంతా నన్ను ఏమైనా చేస్తారని కంగారు పడుతున్నావా? వీళ్ళకంత సీన్ లేదమ్మా. మనం తగ్గితే వీళ్ళు మన మీద పెత్తనం చూపిస్తారు, నమ్మితే నట్టేట్లో ముంచేస్తారు. నా మీద నమ్మకం ఉంచు. నిన్ను ఊరి నుంచి తీసుకెళ్తాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. చెప్పాను కదా, జానకి నా సంరక్షణలో ఉండాలి. నా మాట కాదని జానకి ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. ఎందుకు భార్గవ్? జానకి కోసం తన అంతలా పట్టుబడుతుంటే ఆపాలని నువ్వెందుకు ప్రయత్నం చేస్తున్నావు? తీసుకువెళ్తాను అంటున్నాడు కదా, తీసుకువెళ్ళని. తన నేరం నిరూపణ అయితే జానకి శిక్ష పడుతుంది. ఆ రోజు జానకి కనిపించకపోతే ఈ ఆదిత్యవర్ధన్ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. దక్ష విధించిన శిక్ష నుంచి తప్పించుకోవడానికి తన ఊరిని జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేడు. తీసుకువెళ్తాను అంటున్నాడు కదా, పంపించేయ్. అవును బావా, అయినా ఒక నేరస్తురాల గురించి నువ్వెందుకు ఇన్ని మాటలు పడ్డావు? మనమందరూ ఎందుకు ఈ మనిషితో ఇన్ని మాటలు అనిపించుకోవాలి? అసలు అతనెంత, అతని బతుకెంత? షట్ అప్ కుముదా. మాటలు మర్యాదగా రాని. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. మావయ్యకి మన మీద కోపం ఉండొచ్చు, జానకి పరిస్థితి ఇలా ఉందని తనొక మాట అనొచ్చు. అంతేకాని మావయ్యని ఒక్క మాట అనే ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. తన ఇంటి అల్లుడు, నీకు చిన్నాన్న అవుతాడు. ముందు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. పెద్దవాళ్ల పట్ల ఇంత మర్యాద ఉన్నవాడివి జానకిని ఎందుకు అన్యాయంగా బంధించావు? చెప్పాను కదా మావయ్య, జానకి బాధ్యత నేను తీసుకున్నాను అని. నా బాధ్యత పూర్తయ్యేంత వరకు ఈ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. తన్ని ఇక్కడి నుంచి ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. భార్గవ్ బాబు, నీకు బాబు గారు మీకు దండం పెడతాను. ఇక్కడ మీరు ఏ గొడవ పడొద్దు. మీ మేనల్లుడు చెప్తున్నాడు కదా, జానకి బాధ్యత నాది అని.
భార్గవ బాబు నిజాయితీగా ఉంటారు, తను మంచి వైపే నిలబడతారని మీరు నమ్ముతున్నారు కదా. అలాంటి మనిషి జానకి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకా మీరు భయపడటం ఎందుకు బాబు? వెళ్ళండి బాబు. ఇప్పుడు మీరు బెదిరించారనో దీక్షితులు గారు బతిమాలుతున్నారనో నేను వెళ్ళడం లేదు. జానకి బాధ్యత నాది అని భార్గవ్ చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాను. కానీ ఒక్క విషయం, జానకిని ఇబ్బంది పెడితే మాత్రం కుటుంబం మొత్తాన్ని తగలబెట్టైనా సరే జానకి నాతో తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి. అమ్మా దక్షమ్మ, నువ్వు కోరుకున్న కోరిక ఇదే కదా. నీ కూతురు భార్గవ్ బాబు భార్య కావాలనే కదా. ఇప్పుడు అనుకోకుండా చెయ్యి పట్టుకున్నా ఎప్పటికీ ఆ చెయ్యి వదలకుండా నువ్వే చూడు. గుడ్డిదంటే నేనేమో అనుకున్నాను, కానీ ప్రేమ గుడ్డిది కాదు, ప్రతీకారం తీర్చుకునేదని ఇదిగో నిన్ను చూశాకే అర్థమైంది నాకు. బావా, నీకు నా మనసులో ఎంత గొప్ప స్థానం ఉందో నీకు తెలీదు. నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకెంతగానో నచ్చేది. అప్పుడే బావా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని. కవి పాట రాస్తే ఎందుకిలా రాశారో అనుకున్నాను, కానీ నా గుండెలు నువ్వు చిచ్చు పెట్టినప్పుడే ఆయన ఎందుకలా రాశారో నాకు అర్థమైంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాలనుకున్నప్పుడల్లా నువ్వు నా గురించి మాట్లాడే మాటలు విని నాకు చాలా బాధ అనిపించేది. ఆ ఇంటికి కోడలుగా పనికిరావు అని నువ్వు నా ముందే ఎన్నోసార్లు అన్నావు. అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఏమంటావో అని భయపడి నా ప్రేమని నా మనసులోనే దాచుకున్నాను. నా ఇష్టాన్ని నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నువ్వెప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదు. నా ప్రయత్నాన్ని కనీసం పట్టించుకోకుండా నా గుండె పగిలేలా చేసావు. పెళ్లిలో బాసికం కట్టుకొని వచ్చి నన్ను ఒక భగ్న ప్రేమికుళ్ళ మిగిలిపోయేలా చేసావు. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోవడానికే బాధగా ఉంది, కానీ నువ్వు చేసిన పని తలుచుకుంటేనే కోపంగా ఉంది. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలీదు అంటారు. చిన్నప్పటి నుంచి పెద్ద బావ గురించి అమ్మమ్మ నాతో చెప్పేది, కానీ నేనెప్పుడూ తనని నా భర్తగా చూడలేదు. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అనుకుని ఎన్నోసార్లు నీ మీద కోపాన్ని పెంచుకున్నాను, కానీ తర్వాత నీ మీద నాకు ప్రేమ పుట్టింది. అది ఎందుకో కూడా నాకు తెలీదు. నేను నీ గురించి ఇష్టాన్ని పెంచుకుంటున్నానని ఒక్కరోజు కూడా నీకు అనిపించలేదా బావా? ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు.
వీడెవడో ప్రేమ గురించి తప్పించిపోతున్నట్టున్నాడు. వీడికి 4 మంచి మాటలు చెప్పి కనీసం 500 పట్టాలి. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. ఏటిదోరా చెట్టు కింద పెట్టలాగా అలా కూర్చొని తెగ బాధపడిపోతున్నావు? నీ మనసేంటో నాకు తెలుసులే. అలాయా నీకు తెలిసి ప్రయోజనం ఉంది, తెలియాల్సిన వాళ్ళకి తెలియలేదు. అందుకే అక్కడ మనసు లేదని తెలియగానే ఇక్కడ నా మనసు విరిగిపోయింది. నువ్వు వెళ్ళి పని చూసుకోవా. నువ్వు బాధపడకుదరా, నాకన్నీ తెలుసు. నీ ప్రేమ ఫలించేలాగా నేను చేస్తాను. ఏంటి నువ్వు చేసేది పులిహోర? అక్కడ ఆల్రెడీ అంతా కలగాపలగం అయిపోయింది. నువ్వు వెళ్ళే. అంత మాట నకుదరా, నేను 4 సత్యమైన మాటలు చెప్తాను ఎనుకో. అప్పుడు నా మీద నీకే నమ్మకం వస్తాది. నువ్వు ఒక కూనని ప్రేమించావు, అది నా మొహం చూస్తేనే తెలుస్తుంది కదా. ఇంకో కూన నిన్ను ప్రేమిస్తున్నాది. అదే ప్రేమిస్తే నేను ఎందుకు ఇక్కడ ఇలా కూర్చుంటాను చెప్పు. చూడుదరా, చెట్టు పెరగాలంటే ఇత్తు నాటాలి, నీరు పొయ్యాలి, మొక్క మొలవాలి, చెట్టు పెరగాలి, కాయలు కాయాలి. ప్రేమ కూడా అంతే దొరా. చూడు దొరా, నేను కూడా ప్రేమ విత్తు నాటాను, నీళ్లు పోసాను, కానీ మొక్కే మొలవలేదు. అంటే విత్తు కుళ్ళిపోయింది అని అర్థం. ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకోదరా. అది కాదు దొరా, నీ కంటికి కనిపించినంత మాత్రాన ప్రేమ లేదంటే నేను ఒప్పుకోను దొరా. ఆ కూన నీ కోసం తపించిపోతాంది, నీ కోసం పిచ్చెక్కిపోతాంది. నువ్వు తన జీవితంలోకి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తాంది. అంతవరకు ఎందుకు దొరా? ఇప్పుడు కూడా ఆ కూన నీ గురించి ఆలోచిస్తూ అక్కడ బాధపడుతుందంటే ఇక్కడ నువ్వు నమ్ముతావా? ఇంతవరకు నా మనసులో ఏమీ లేదు. నేనెవరి గురించి ఆలోచించలేదు. ఏంటి దొరా, నేను చెప్పిన మాట నీకు నమ్మకం కలిగిందా? ఆ కూన నీ కోసం ఎలా చూస్తుందో ఊహించుకున్నావా? ఊహించుకోవాల్సిన అవసరమే ఉంది. కళ్ళ ముందే 70mm స్క్రీన్లో కనపడుతుంది ఆల్రెడీ. భయపడాల్సిన అవసరమేం లేదు దొరా. నాకు 500 ఇచ్చావంటే తాయెత్తిస్తాను, నీ మొలక్ కట్టుకో, నిమ్మకాయ ఇస్తాను, తల కింద పెట్టుకో, మంత్రం చెప్తాను, మనసులో గుర్తు పెట్టుకోదరా. ఆ మంత్రం రోజుకు 11 సార్లు చదివి తూర్పుకు తిరిగి దండ పెట్టుకో. 11వ రోజున ఆ కూన దండ పట్టుకొని నీకు ఎదురొస్తాది. ఆ కొండదేవర సాక్షిగా చెప్తున్నాను దొరా. రేయ్, దండ పట్టుకొని నాకు ఎదురొచ్చి నేనే తన భర్తనని చెప్తుందా? నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తేనే తనకేమీ తెలియనట్టు మాట మార్చి బాసికం కట్టుకొచ్చి నాకు షాక్ ఇచ్చిందిరా. అందుకే కదా నేను ఇక్కడ ఏడుస్తుంది. నాకు దండతో వస్తుందని దొంగ మాటలు చెప్తావు నువ్వు. రేయ్, దండతో వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మాత్రం నీకు రోజు దండేసి దండం పెట్టాలి. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా. అట్టగే దొరా. ఏంటి దొరా కర్ర తీసుకొచ్చావు? కుర్రు, నీకు 500 ఇవ్వాలి కదా. ఇవ్వు దొరా. 500 రూపాయలు ఇవ్వను, 500 కర్ర దెబ్బలు. అయ్యో దొరా, దొరా, ఆగు దొరా, నన్ను కొడతావేంటి దొరా? అయ్యో దొరా, ఆగు. సత్యం చెప్తే నన్నే కొడతావా? గుర్తు పెట్టుకోదరా, కొండదేవర సాక్షిగా చెప్తున్నాను. ఆ కూన ప్రేమ కోసం ఈ రోజు నుంచి నువ్వు 7వ రోజంటూ ఉండదు. ఇదే నా శాపం. నువ్వు నాకు శాపం పెట్టడం కాదురా, నేనే నీకు పెట్టం పెడతాను. 500 సరిపోతురా, నీకు 1000 ఇవ్వాల్సిందా? దొరా, కుర్రో, దొరా, ఓకే దొరా, ఓకే దొరా, వద్దు దొరా. ఇన్ని సంవత్సరాలు నేను దాచుకున్న నిజాన్ని మీతో చెప్పాలమ్మా. అది కానీ నేను మీతో ఒక్క విషయం మాట్లాడాలమ్మా. అదేనమ్మా, దుర్గమ్మ బతికున్నప్పుడు నాతో ఏదో చెప్పాలనుకుంది. కానీ తను చెప్పిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చింది. ఆ రోజు కళ్యాణ మండపంలో కూడా ఈ పెళ్లి జరగకూడదు అని చెప్తున్నప్పుడు తనలో ఏదో కంగారు కనిపించింది. ఆదిత్య డబ్బిచ్చి అలా మాట్లాడించాడేమో అనుకున్నాను. అదే సమయానికి జటాధర స్వామి రావడం వలన దుర్గమ్మ మాట నేను వినలేదు. ఆ తర్వాత దుర్గమ్మ కనిపించలేదు.
నేను తిడతానన్న భయంతో దాక్కుందేమో అనుకున్నాను. ఇప్పుడు దుర్గమ్మని చంపేశారు అంటే ఖచ్చితంగా దానికి కారణం ఇంకేదో ఉంది. ఇంతకీ దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంది? జానకి జయసింహ మీదే ఎందుకు నింద వేసింది? రుద్ర ఏం ఆలోచిస్తుంది? నా మీదేమైనా అనుమానం వచ్చిందా, లేక జానకి చెప్పిన మాట నమ్మిందా? ఎందుకులే అనవసరంగా అడగటం. ఆగండి. వచ్చి మళ్ళీ బయటికెందుకు వెళ్తున్నారు? అంటే అది నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా, ఇప్పుడు నిన్నెందుకు డిస్టర్బ్ చేయడమని వెళ్ళిపోతున్నాను. మీ గురించే ఆలోచిస్తున్నాను. మరి మీరే వెళ్ళిపోతే ఎలా? నా గురించా? నేనేం చేశాను రుద్రాణి? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలియకుండా మీరేదైనా చేస్తున్నారా? ఏంటి రుద్ర, ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు? ఊర్లో ఏదైనా జరగగానే నువ్వు మా వైపు ఎందుకు అనుమానంగా చూస్తున్నావు? అంటే నేను తప్పు చేస్తున్నానని మనసులో నా మీద ఎక్కడైనా అనుమానం ఉందా? ఇక నీ కూతుర్ని కాపాడే శక్తి నా దగ్గర లేదు. తనను నువ్వే రక్షించుకోవాలి. నువ్వు నిజాన్ని సమాధితో చెప్పావు కాబట్టి సరిపోయింది. అదే అందరి ముందు చెప్పాలని ప్రయత్నించినా నీకేమి కాదు, నీ కూతురు జానకి సమాధైపోతుంది. ఏం మాట్లాడుతున్నారా? నా కూతుర్ని చంపుతానంటావా? ప్రాణాలు తీసేస్తాను ఏమనుకున్నావో? జానకి కన్న తండ్రివి కాకపోయినా పెంచిన మమకారం చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది.